ముందుండడంపై సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధికారంలో పాలు పంచుకున్న ధర్మ పరిపాలన, నీతివంతమైన పరిపాలనతో ముందుండి నడవాలని, జాతికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుతున్నారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపొందడంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధికారంలో పాలు పంచుకున్న ధర్మ పరిపాలన, నీతివంతమైన పరిపాలనతో ముందుండి నడపాలని, జాతికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుతున్నారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం శాసనసభ నుండి అక్కడ పోటీ చేసి భారీ మెజార్టీతో అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపొందడం హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు అంటూ కూడా పేర్కొన్నారు. ఎంతో మంది పిఠాపురం మీద ఆశలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కంటే ఈసారి ఏంటంటే ఈ సభల విషయంలో కానీ ఆయన ప్రసంగాలు కానీ చాలా బాగున్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కోరుకున్నారు. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం పట్ల తాను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రాధికారంలో కూడా పాలు పంచుకునే ఒక ధర్మ పరిపాలన, నీతివంతమైన పరిపాలనతో ముందుండి నడిపించాలని, అదే రకంగా జాతికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా తన లేఖలో పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా రాజకీయ గురువుగా పేరొందిన హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుతూ లేఖల రూపంలో మొదటి నుంచి కూడా సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అభ్యర్థుల విషయం కానీ అన్ని విషయాలు కూడా ప్రతిసారి తన లేఖల ద్వారా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కి ఒక శ్రేయోభిలాషిగా లేఖల ద్వారా తన సందేశాన్ని తెలుపుతూ వస్తున్నారు. అదే రకంగా కింద స్థాయిలో జన సైనికులు ఏ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి కూడా తెలియజేస్తూ వస్తున్నారు. అయిపోయిన తర్వాత ఎన్నికలు ముగిసింది, కౌంటింగ్ అయింది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవగానే మరోసారి తన లేఖ రూపంలో మరోసారి పేర్కొన్నాడు. తన ఆనందం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్రాధికారంలో పాలు పంచుకున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ఒక నీతికి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రాధికారంలో పాలు పంచుకునే ఇలా ముందుకు నీతివంతమైన ధర్మ పరిపాలనతో ముందుకు నడిపించాలంటే అదే రకంగా జాతి, పవన్ కళ్యాణ్ నమ్ముకునే జాతి అంతా వెనక నిలబడింది. జాతి అంతా ఒకేసారి కాపు జాతి అంతా కూడా ఆయన వెనకాల నిలబడి కూటమి గెలుపుకు, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలు 21 గెలుపుకు, అదే రకంగా కూటమి భారీ మెజార్టీ రావడానికి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేసింది. కాబట్టి జాతికి కూడా మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నాడు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. 6 ఏళ్ల